Hello everyone, welcome to Happy Learning. This is Santosh Koka, Faculty for Polity and Governance. So మనం ప్రీవియస్ క్లాసెస్లో ఆల్మోస్ట్ 7 డేస్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి చూసాం. ఎస్ఏ క్వశ్చన్ కూడా మనం ఎలా రాయాలి 7 స్టెప్స్తో మనం క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో అయితే డే 8కి సంబంధించి మెయిన్స్ మెంటార్ కనెక్ట్ ప్రోగ్రామ్ సంబంధించి పార్లమెంటరీ ప్రివిలేజెస్, పార్లమెంటరీ హక్కులకు సంబంధించి క్వశ్చన్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడ ఎవ్రీడే మనకు ఒక సిలబస్ ఇచ్చి, సో ఈవినింగ్ వరకు వాళ్ళకి టైం ఇచ్చి రెగ్యులర్గా వాళ్ళకి గైడ్ చేస్తూ ఆన్సర్ రాయించడం అనేది జరుగుతుంది. సో ఎవ్రీడే మనకి సిలబస్ వైజ్ మనకి ఈ టాపిక్ అయితే ఈరోజు తీసుకున్నాం, రైట్. సో ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మనం డిస్కస్ చేసే ముందు మన రెగ్యులర్ 3 స్టెప్స్ అనేవి మనకి ఇక్కడ ఫాలో అవుతాం. సో వాట్ ఆర్ ద 3 స్టెప్స్ హియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ రీడింగ్ అనేది ఇంపార్టెంట్ స్టెప్గా మనం చెప్పుకోవచ్చు. క్వశ్చన్ రీడింగ్లో ఏం చేస్తాం మనం? ఫస్ట్ టాపిక్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. వాట్ ఈస్ ద టాపిక్ హియర్? సో పార్లమెంటరీ ప్రివిలేజెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్టాటిక్ కాన్సెప్ట్ ఓన్లీ. బట్ రీసెంట్గా కరెంట్ అఫైర్స్ ఏవైతే యాడ్ చేసావో అవన్నీ మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం, రైట్. సో హియర్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ మెంబర్స్ అన్నారు. సో వీటన్నిటికి సంబంధించి మనం చూసే ముందు టాపిక్ అనేది తెలిసింది. సో ఎన్ని పార్ట్స్లో ఇచ్చారు? 2 పార్ట్స్లో ఇచ్చారు అనేది తెలుస్తుంది. సో అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్ ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ ద క్వశ్చన్ ట్యాగ్ హియర్? ఎగ్జామైన్. ఎగ్జామైన్ అనేది క్వశ్చన్ ట్యాగ్. ఎగ్జామైన్ అంటే ఏంటి ఇక్కడ? సో పరిశీలించండి. పరిశీలించండి అనేది సింపుల్గా వివరించండి లేదా సింపుల్గా మనం డిస్కస్ చేయండి. వాటికన్నా పరిశీలించండి అంటే కొంత డెప్త్గా ఫ్యాక్ట్స్తో రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ సంబంధించి కొంత డిలే అయింది. క్వశ్చన్ ట్యాగ్స్ వీడియో అనేది త్వరలో రాబోతుంది, రైట్. సో నెక్స్ట్ కీవర్డ్స్, ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటి అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ మెంబర్స్ అనేవి ఒక కీవర్డ్గా చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ప్రివిలేజెస్ టు బీ కోడిఫైడ్ టు ప్రివెంట్ దేర్ పొటెన్షియల్ మిస్యూజ్ ఇన్ డిసిప్లినరీ యాక్షన్స్ లైక్ ఎక్స్పల్షన్, రైట్. సో ఇక్కడ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేది మెయిన్ ప్రాబ్లం, మెయిన్ టాపిక్. అండ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎలా ఉంది ఫండమెంటల్ రైట్స్ అండ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ సంబంధించి ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం, రైట్. సో పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే వాళ్ళకున్న కొన్ని ప్రివిలేజెస్, ప్రత్యేక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్రత్యేకించి ఫండమెంటల్ రైట్స్ మనకి ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 21 నుంచి కావచ్చు. సో వీటికి సంబంధించి ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ అవుతుందో వాటికి సంబంధించి మనం పరిశీలించాలి, రైట్. సో ఈ విధంగా కీవర్డ్స్ అనేది ఐడెంటిఫై చేస్తాం. క్వశ్చన్ రీడింగ్ అనేది 1 మినిట్లో కంప్లీట్ చేసి బ్రెయిన్ స్టార్మింగ్ వైపు మనం సెకండ్ స్టెప్గా మనం వెళ్తాం. బ్రెయిన్ స్టార్మ్ అంటే ఏంటి? సింపుల్గా మనం ఏవైతే రాయాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్టికల్స్ రాయాలనుకుంటున్నామా, సో ఏ ఆర్టికల్స్ రిలవెంట్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకి ఇంపార్టెంట్గా మనకి కొన్ని కేస్ స్టడీస్ కూడా, కేసెస్ ఆర్ లాస్ అనేవి కూడా మనం రాయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి కూడా ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ సీతా సోరెన్ కేస్ 2024కి సంబంధించి రాయొచ్చు. లేదా మహువా మొయిత్రా ఎక్స్పల్షన్ సంబంధించి, మహువా మొయిత్రా ఎక్స్పల్షన్ అంటే ఎథిక్స్ కమిటీకి సంబంధించి ఏ విధంగా బహిష్కరణ అయ్యారు అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఈ విధంగా కొన్ని కేసెస్ సంబంధించి కావచ్చు, కొన్ని ఆర్టికల్స్ సంబంధించి కావచ్చు, కొన్ని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ సంబంధించి కావచ్చు. ఇలా మనం బ్రెయిన్ స్టార్మింగ్లో ఏవైతే రాయాలో పాయింట్స్ వైజ్, ఇంట్రడక్షన్లో ఏం రాయాలి, డేటా అనేది ఏమైనా ఉందా ఇంట్రడక్షన్ సంబంధించి, ఈ విధంగా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, రైట్. సో అదే బ్రెయిన్ స్టార్మ్. ఇది కూడా 1 మినిట్లో మనం కంప్లీట్ చేస్తాం. థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి? మన ప్రెజెంటింగ్ ఆన్సర్. అంటే ఇది 6 to 8 మినిట్స్లో మనం ఆన్సర్ రాసే వెసులుబాటు అయితే ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే అవుతుంది, రైట్. సో ఇదంతా మీరు బై ప్రాక్టీస్తోనే వస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ ఎలా రాయాలి ఈ పర్టికులర్ టాపిక్కి అనేది ఇక్కడ మనం ఫోకస్ చేయాలి. అంటే ప్రీవియస్గా మనం ఎస్పెషలీ కరెంట్ అఫైర్స్ నుంచి ఇంట్రడక్షన్ అనేది రాయడం అనేది మీరు కొత్తగా రాస్తున్నారు కాబట్టి ఇప్పుడు అంత ప్రయోగాలు అవసరం లేదు. బట్ కొత్తగా రాస్తున్నారు కాబట్టి మీరు ఫస్ట్ డెఫినేషన్తో స్టార్ట్ చేయండి, నో ప్రాబ్లం. సో మీరు రాయడానికి చాలామంది భయపడుతున్నారు కాబట్టి సో ఫస్ట్ డెఫినేషన్స్తో స్టార్ట్ చేయొచ్చు. పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే ఏంటి అని దాంతో స్టార్ట్ చేస్తే మనకి డిఫరెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 105 అండ్ 194కి సంబంధించి మెన్షన్ చేయొచ్చు. వాటి యొక్క పర్పస్ ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి? ఎందుకంటే ప్రతి లెజిస్లేచర్కి సంబంధించి కొంత ఇండిపెండెన్స్ ఇవ్వడం, అంటే స్వాతంత్రం కల్పించడం. సో శాసనసభకే ప్రత్యేకంగా స్వాతంత్రం కల్పించడం అనేది ఒక ఉద్దేశం. సో సింపుల్గా అది మెన్షన్ చేస్తూ మనం ఆల్మోస్ట్ మనకున్న కాన్ఫ్లిక్ట్కి సంబంధించి మనం వెళ్ళొచ్చు, రైట్. బాడీ పార్ట్లోకి వచ్చేసరికి కాన్ఫ్లిక్ట్ ఏముంది అంటే సింపుల్గా మనకున్న కీవర్డ్స్తోనే మనం ఫండమెంటల్ రైట్స్ సింపుల్గా
హెడ్డింగ్స్ అనేవి పెట్టుకోవాలి. సబ్ హెడ్డింగ్స్ ప్రాథమిక హక్కులతో విభేదాలు అనేది సింపుల్గా మనం పెట్టుకోవచ్చు. రైట్. సో విభేదాలు. సో ఈ విధంగా మనం ఫాలో అవ్వాలి. మనకు నచ్చినట్టు సబ్ హెడ్డింగ్స్ పెడితే సరిపోదు. ఎగ్జామినర్కి ఒక కంటిన్యూటీ అనేది కనిపించాలి. ఆ కీవర్డ్స్ ఏవైతే క్వశ్చన్లో ఉన్నాయో అవే మనం మెన్షన్ చేస్తే బెటర్. సో ఫస్ట్ పాయింట్ మనం కాన్ఫ్లిక్ట్ ఏం రాయొచ్చు, ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి మన ఆర్టికల్ 119 క్లాస్ 1A ఏదైతే ఉందో అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంది, దానికి సంబంధించి, అదేవిధంగా ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ఆర్ లిబర్టీకి సంబంధించి కూడా ఈ రెండిటికి కొంత ఉద్రిక్తతను మనం ప్రస్తావించే అవకాశం ఉంది. అంటే ఆర్టికల్ 19(1) క్లాస్ ఏకి సంబంధించి వాళ్ళు జీవించే హక్కు సంబంధించి కావచ్చు, లేదా వాళ్ళకి సంబంధించి స్పీచ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సంబంధించి ఏదైనా మాట్లాడచ్చు. బట్ ఇక్కడ ప్రివిలేజెస్ సంబంధించి అంటే పార్లమెంటరీ ప్రివిలేజెస్కి వచ్చేసరికి కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటున్నాయి. వాళ్ళ పార్టీకి సంబంధించి కావచ్చు, వాళ్ళ యొక్క పార్టీ ఆదేశాల మేరకు వాళ్ళు ప్రసంగించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ మనకి క్లాష్ అవుతున్నాయి అని క్లియర్ కట్గా చెప్పచ్చు. రైట్. సో నెక్స్ట్ మనం రెండో పాయింట్ ఏం రాయొచ్చు, కాన్ఫ్లిక్ట్ అంటే ఎసెన్షియాలిటీ టెస్ట్ అనేది ఒక రిఫరెన్స్ ఇవ్వచ్చు. అంటే అది జ్యుడిషియరీ నుంచి అంటే న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఎసెన్షియల్ టెస్ట్ని మనం సూచించవచ్చు. రైట్. ఎసెన్షియల్ టెస్ట్ అంటే వెదర్ ఇట్ ఈస్ కాన్ఫ్లిక్టింగ్ ఆర్ నాట్. అంటే కంప్లీట్గా మనం ఒక పక్క జ్యుడిషియరీ వైపు, జ్యుడిషియరీ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, సో జ్యుడిషియరీ ఈ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది ఇక్కడ తెలుస్తుంది. లేదా మనం ఎప్పుడైతే ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరిగిందో అంటే వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ జరిగినప్పుడు ఈజీగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతుంది. రైట్. సో బట్ ఇక్కడ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదంటే ఎస్పెషల్లీ సో జ్యుడిషియరీ విల్ నాట్ ఇన్వాల్వ్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. సో ఎసెన్షియల్ టెస్ట్ అనేది ఇక్కడ రిఫరెన్స్గా జ్యుడిషియరీ తరపున మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ బాడీ పార్ట్ సెకండ్ సబ్ హెడ్డింగ్ ఏంటి అంటే కొన్ని కేస్ లాస్ అనేవి రీసెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి మనం మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సీతా సోరెన్ కేసుకి సంబంధించి 2024 సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సో బ్రైబరీ అనేది అది లెజిస్లేటివ్ ఇమ్యూనిటీని ప్రొటెక్ట్ చేయడానికి కాదు, ఇది ఒక ఎసెన్షియల్గా కాదు అనేది కూడా లెజిస్లేటివ్ ప్రాసెస్ సంబంధించి చెప్పింది. అంటే సీతా సోరెన్ కేసు లంచం అనేది శాసన ప్రక్రియకు అవసరం కానందున శాసనపరమైన రక్షణ ద్వారా రక్షించబడదని కూడా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. సో ఇక్కడ బ్రైబరీని ఉద్దేశించి ఈ కేసు చెప్తే మనకి మహువా మొయిత్రా ఎక్స్పల్సన్ ఏదైతే ఉందో అంటే మహువా మొయిత్రా 2023లో ఆవిడికి సంబంధించిన కొన్ని డిబేట్ ఏదైతే ఉందో హైలైట్ సంబంధించి అంటే డిసిప్లినరీ యాక్షన్స్ అంటే క్రమశిక్షణ రహితంగా ప్రవర్తించడం వల్ల సో ఎథిక్స్ కమిటీకి సంబంధించింది ఇది. రైట్. ఇది మెన్షన్ చేయాలి. ఎథిక్స్ కమిటీ కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. మనకి వేరే వాళ్ళ ఆన్సర్స్కి కొంత వ్యత్యాసం అనేది ఉంటుంది. సో 2023లో ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే హక్కుకు వ్యతిరేకంగా క్రమశిక్షణ చర్యలపై ఈ చర్చ ఏదైతే డిస్కషన్ ఏదైతే ఉందో అది హైలైట్ చేసింది. రైట్. సో ఈ రెండు కేసులు మనం స్పష్టం చేయొచ్చు. అయితే మనకి నెక్స్ట్ అడిగింది ఏంటి, నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ ఏంటి అంటే కోడిఫికేషన్. అంటే సెకండ్ పార్ట్లో అసలు కోడిఫై చేయొచ్చా లేదా, ఈ చర్చని కోడిఫై చేయొచ్చు అంటే క్రోడీకరణ చేయొచ్చా లేదా, ఇందులో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి, అంటే ప్రోస్ అంటే అనుకూలతలు ఏంటి, కాన్స్ ఏంటి అనేది మెన్షన్ చేయొచ్చు. రైట్. సో ప్రోస్ ఏంటి అనేది ఇక్కడ మనం క్లియర్ కట్గా మెన్షన్ చేసుకోవచ్చు, ప్రోస్ అండ్ కాన్స్. రైట్. సో ప్రోస్ ఏంటి, క్లారిటీ ఉండాలి. రైట్. క్లారిటీ ఉంది, స్పష్టత ఉంది, దుర్వినియోగ నివారణ అనేది మనకు కనిపిస్తుంది, లేదా రాజ్యాంగంలో 3వ భాగంతో మనం కనెక్షన్ అనేది ఉంది. సో ఇది క్లారిటీ ఉంది. ప్రోస్ అనుకూలంగా ఉన్నాయి. ఏంటి, క్లారిటీ, ప్రివెన్షన్ ఆఫ్ మిస్యూజ్ కావచ్చు. సో పార్ట్ 3తో అలైన్మెంట్ కూడా ఉంది. బట్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, సో ఎక్సెసివ్ జ్యుడిషియల్ రివ్యూ అనేది కనిపిస్తుంది. రైట్. సో ప్రివిలేజెస్ అనేవి ఒక లాగా ఆర్టికల్ 33కి సంబంధించి డిఫైన్ చేస్తే అది జ్యుడిషియల్ రివ్యూ ఎక్సెసివ్ పొటెన్షియల్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ప్రతికూలతల్లో మనం ఏం రాయొచ్చు అంటే ఆర్టికల్ 13 ప్రకారం అధికారాలు, ఈ ప్రత్యేక అధికారాలు ఏవైతే ఉన్నాయో చట్టంగా మారితే అధిక న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుంది కదా అనేది ఇక్కడ చెప్తున్నారు. సో ఇవి కాన్సిక్వెన్సెస్గా చెప్పుకోవచ్చు. ఫైనల్ కంక్లూజన్లోకి వచ్చేసరికి మనం ఫ్యూచరిస్టిక్గా రాస్తాం, భవిష్యత్తును ఉద్దేశించి రాస్తాం కాబట్టి మనం రాజ్యాంగవాదాన్ని మనం ఇక్కడ లింక్ చేయొచ్చు. కాన్స్టిట్యూషనలిజం అండ్ లెజిస్లేటివ్
అకౌంటబిలిటీని మనం లింక్ చేయొచ్చు. ఈ రెండు టర్మ్స్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రాజ్యాంగవాదం శాసన జవాబుదారీతనం పైనే మన భవిష్యత్తు అనేది ఉపయోగపడుతుంది. మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం కాన్స్టిట్యూషనలిజం అంటే ఏంటి. సో లిమిటింగ్ ద గవర్నమెంట్ని ఆ టైరనీ కండిషన్స్ లేకుండా, అంటే రాజ్యాన్ని అంటే వాళ్ళు దౌర్జన్యం చేయకుండా లేదా కంప్లీట్గా వాళ్ళని ఫోర్స్ చేయకుండా ప్రజల్ని సో లిమిట్ చేస్తున్నాం గవర్నమెంట్ని ఇష్టానురాజ్యంగా చేయకుండా. సో దాన్ని కాన్స్టిట్యూషనలిజం, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఓన్లీ సో ఎవ్రీ వన్ విల్ ఫాలో అనేది ఇక్కడ తెలుస్తుంది. సో అదేవిధంగా మనకున్న శాసనసభకు సంబంధించి అకౌంటబిలిటీని కూడా మెన్షన్ చేస్తూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది మన మెయిన్ ఆన్సర్. సో ఈ విధంగా మీరు రాస్తే సో మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో రాయండి. సో 2 పేజెస్లో ఎక్స్క్లూజివ్గా మీరు క్లియర్ కట్గా సబ్ హెడ్డింగ్ పెట్టి రాయొచ్చు, రైట్. సో అయితే హ్యాపీ లెర్నింగ్ యాప్లో మనకి ఫస్ట్ ఆన్సర్ అయితే ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. రాసి ఫైండ్ అవుట్ చేయండి ఎంతవరకు మీరు రాయగలుగుతున్నారో. అదేవిధంగా మీ ఇవాల్యుయేషన్ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉందనేది కూడా మీరు చూడొచ్చు, రైట్. సో ఇంకా ఏమైనా ఎంక్వైరీస్ అనేవి చేయాలంటే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.